నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమశిలుడు, అలయుడు. ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యము. సొమశిలిన వారిని బలపరచువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలో 28, 29 వచనాల్లో మనం చూడవచ్చు. దేవుడు ఎట్టివాడైనాడో ఈ లోకంలో అట్టివారమై ఉన్నామని ప్రకటిస్తున్న మనందరి జీవితంలో దేవుని యొక్క లేఖనాలు ఏం చెప్తున్నాయంటే, ఆయన సొమ్మసిల్లని వాడని, అలయని వాడని, జ్ఞానవంతుడని, నిత్యుడని తెలియజేస్తున్నాయి. కాబట్టి అందుకే ఆ యొక్క 30 వచనంలో చూస్తే, ఆయన కొరకు ఎదురు చూసేవారు, ఆయన చూస్తున్నవారు, ఆయన కొరకే చూస్తున్నవారు బలము కలిగి, మరి నూతన బలమును కలిగి పక్షిరాజి యవ్వన వలె వృద్ధినందురు. ఆయన చూసే కొలిది ఆయన వలె మారుతాం. ఆయన సొమ్మసిల్లినవాడు, అలైనవాడు, సొమ్మసిల్లిన వారికి బలమునిచ్చేవాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేసి నడిపించేవాడు. మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్న విషయంలోనే బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులైన మన కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట. జ్ఞానులను సిగ్గుపరచడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడట. ఆయన యొక్క బలము, ఆయన యొక్క జ్ఞానము, ఆయన యొక్క వెలుగు మన ద్వారా దేవుడు ప్రకాశించగాక, మనల్ని చూసినప్పుడు ఆ దేవుని పోలిక మనలో కనపడగాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.